బేసిక్‌గా బా బాబొస్తే జాబొస్తది అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలొస్తాయి అన్నది గాదు హ్మ్. వాళ్ళ నినాదం. హ్మ్. ఎప్పుడూ గూడా. జాబ్ అంటేనే ప్రభుత్వ ఉద్యోగం గదా! వాళ్ళసల ఆ ఉద్దేశంతోనే చెప్పరు. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. హ్మ్. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్పరు. అసలు నాకు అర్థం కానిది అదే. ప్రైవేట్ ఉద్యోగాలు అసలు రాజకీయ నాయకులు ఎందుకు ఇప్పించాలి? మరి అదే రాజకీయ అంటే పార్టీలు వస్తే ఓటేత్తే ఎందుకు రావాలి? వాళ్ళ విధానపరమైన నిర్ణయాల వల్ల పరిశ్రమలొచ్చేసేసి, ఆ పరిశ్రమల వల్ల ఉద్యోగాలొస్తాయి. హ్మ్. ఆ పరిశ్రమలొచ్చినియి అంటే మా వల్లనే గదా! అంటారు వాళ్ళు. హ్మ్. అది. హ్మ్. ఏది అంటే పద్దాక హైదరాబాద్‌లో అన్ని జాబులొచ్చినియంటే చంద్రబాబు వల్లే అనేటువంటిది. హ్మ్. అదో గుడ్డెది చేలో పడ్డట్టు నమ్మేటటువంటి మూర్ఖులున్నారు. చదువుకున్న మూర్ఖులు మన దేశంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఇదివరకు సామెత ఉండేదనమాట. చదువుకున్నోడి కంటే చాకలి బెటర్ అని చెప్పి. అది నిజంగా మనం కుల వృత్తులను అవమానించేటటువంటిది గానీ, నిజంగా చెప్పాలంటే వాళ్ళకున్న ఆలోచన మనకు లేదు. అవును. ఖచ్చితంగా చెప్పాలంటే. నేను హ్మ్. చదువుకున్న తర్వాత ఇప్పుడు ఈ చూస్తుంటే అర్థమవుతుందది. హ్మ్. ఇప్పుడు మీకు మంచి మార్కులొచ్చి, హ్మ్. ఆ మార్కుల్లో గూడా టాప్ లెవెల్‌లో ఉండి, ఆ సబ్జెక్ట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం ఇచ్చారు. అవును. అంతే. అంతే గదా! హ్మ్. మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా మీకు వివిధ ఛానెల్‌లో ఇచ్చారు. అంతే. అవును. హైదరాబాద్‌లో ఎంతమంది మనందరం పీఎఫ్‌లు తీసుకున్నాం, ఉద్యోగాలు హ్మ్. లెక్క రాసేసి, ఇయన్నీ చంద్రబాబు వల్లే వచ్చిందంటే, మరి